హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. మన ఛానల్లో ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నిటిలోకి నన్ను బాగా సర్ప్రైజ్ చేసిన వీడియో ఒకటి ఉందండి. అదే తెలుగు వాయిస్ ఓవర్ గురించి నేను ప్రీవియస్గా చేసిన వీడియో. మన ఛానల్లో ఇప్పటివరకు ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో కూడా ఇదే. దీనికి ఎక్కువ వ్యూస్ రావడంలో సర్ప్రైజ్ ఏం లేదు, కానీ కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది ఎక్కువ డౌట్స్ అడిగిన వీడియో మాత్రం ఇదే. వ్యూవర్స్లో చాలా మంది అయితే చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు. వాటన్నిటికీ నేను సాధ్యమైనంత వరకు రిప్లైస్ అయితే ఇస్తున్నాను. కానీ ఆ డౌట్స్ అన్నిటికీ ఒక వీడియో రూపంలో క్లారిఫికేషన్ అయితే ఇస్తే బాగుంటుందనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ వాయిస్ ఓవర్కి సంబంధించి ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటో చూద్దాము. స్వీట్ సరోజా గారు అయితే అడుగుతున్నారు, సార్ ఈ వాయిస్ని మనం యూట్యూబ్ వీడియోస్కి ఉపయోగించవచ్చా? మానిటైజేషన్కి ప్రాబ్లం రాదా? ఈ వాయిస్ని మనం యూట్యూబ్ వీడియోస్కి అయితే తప్పకుండా ఉపయోగించండి. ప్రస్తుతానికి ఉన్న రూల్స్ ప్రకారం అయితే మానిటైజేషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. మరి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందా అంటే అది 100% చెప్పలేం, కానీ 99% ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఈ పాలసీని ఇంకా ఫ్లెక్సిబుల్ చేసే అవకాశం అయితే ఉంది, కానీ ఇంకా టైట్ అయితే చేయరు. అంటే రానున్న రోజుల్లో ఈ వాయిస్ ఓవర్కి సంబంధించిన రూల్స్ ఇంకా సరళంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ వాయిస్ మానిటైజేషన్ అవుతుందా లేదా అనే సందేహం అయితే వద్దు. అలాగే హైందవ ఫ్యాక్ట్స్ తెలుగు వాళ్ళు కూడా ఇదే డౌట్ అడుగుతున్నారు, మానిటైజేషన్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని. ప్లస్ బన్నీ గారు కూడా అదే అడుగుతున్నారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రస్తుతానికి ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఈ ఏఐ వాయిస్ ఓవర్స్ వల్ల మానిటైజేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. నాగమల్లేశ్వర్ గారు చెప్తున్నారంటే గుడ్ ఇన్ఫర్మేషన్ న్యూ క్రియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మనకు పాకా లోకేష్ కుమార్ గారు అడుగుతున్నారు, బ్రదర్ ఏఐ వాయిస్ వల్ల ఫ్యూచర్లో కాపీరైట్స్ పడుతుందా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యాప్ వచ్చేసి క్లిప్ ఛాంప్ యాప్ అనమాట. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇది ఒక ఫ్రీ టు యూజ్ యాప్. మీరు ఇలాంటి ఫ్రీ టు యూజ్ యాప్స్ యూజ్ చేసుకొని చేసుకున్నట్లయితే కాపీరైట్ ఇష్యూ మీకు వచ్చే అవకాశం తెలియదండి. మెగా ఎన్ఎఫ్టీ క్లబ్ వాళ్ళు చెప్తున్నారండి, సుత్తి లేకుండా సింపుల్గా ఉందండి, కీప్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మనకు చంటి గారు అడుగుతున్నారు, అన్న తెలుగులో యూట్యూబ్ వీడియోస్ కోసం ఓన్ వాయిస్తో ఆడియోని జనరేట్ చేయడానికి ఏమైనా యాప్స్ ఉంటే చెప్పు, పెయిడ్ యాప్స్ అయినా పర్వాలేదు. అలాగే సాయి తేజ గారు కూడా అదే అడుగుతున్నారండి, హౌ టు గివ్ ఓన్ వాయిస్ ఓవర్ విత్ ఏఐ అన్న, ఐ మీన్ వాయిస్ క్లోనింగ్ అవర్ ఓన్ తెలుగు వాయిస్. తనీష్ గారు కూడా సింగర్ క్వశ్చన్ అడుగుతున్నారు, బ్రదర్ మన వాయిస్ సెట్ అయ్యేట్లు ఆప్షన్ ఉందా అని. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అండి, ఈ క్లిప్ ఛాంప్ లాంటి యాప్స్లో ఏఐ జనరేటెడ్ వాయిస్ ఎప్పుడైనా సరే వాళ్ళు మనకు కొన్ని వాయిస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాటిని యూజ్ చేసుకుని మనం జనరేట్ చేసుకోవచ్చు. మన ఓన్ వాయిస్తో క్రియేట్ చేసుకునే యాప్స్ కూడా ఉన్నాయి. అంటే 11 Labs, స్పీచిఫై, Descript లాంటి యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి. కానీ ఇటువంటి యాప్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి పెయిడ్ యాప్స్ ఏమో, అంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకుని వాటిని వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఓకే అనుకుంటే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కానీ ఈ విధంగా చేసేటప్పుడు మీరు ఒక్క విషయంలో అయితే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అదేంటంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆల్టర్నేట్ కంటెంటా కాదా అని అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడ ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. కానీ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, నేను క్లోన్ చేస్తుంది నా ఓన్ వాయిసే కదా, అక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అని ఎందుకు ఇవ్వాలి అని. మీ ఓన్ వాయిస్ మీరు క్లోన్ చేస్తున్నారన్న విషయం మీకు తెలుసండి, కానీ యూట్యూబ్కి ఆ విషయం అర్థం అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఆల్టర్డ్ కంటెంట్ అనే దగ్గర ఎస్ అని అయితే తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో మీకు ఫ్యూచర్లో అయితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీకు ఇలాంటి వాయిసే కావాలనుకుంటే మాత్రం ఈ యాప్స్ యూజ్ చేసుకుని అయితే పెయిడ్ సర్వీసెస్లో మీరు చేసుకోవచ్చు. దాసు గారు చెప్తున్నారండి, గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ అని. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ L5Z అనే పర్సన్ అడుగుతున్నారండి, ఐ డెంట్ గెట్ దిస్ యాప్ ఇన్ ప్లే స్టోర్, ప్లీజ్ గివ్ ద లింక్. ఈ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్లో లేదండి ప్రస్తుతానికి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యాప్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్లిప్ ఛాంప్ యాప్. ప్రస్తుతానికి విండోస్ వర్షన్లో మాత్రమే అవైలబుల్లో ఉంది, ఆండ్రాయిడ్ యాప్ అయితే లేదు. అలాగే ప్రదీప్ గారు, మణికుమార్ గారు కూడా అదే అడుగుతున్నారండి, మొబైల్లో అవుదా ల్యాప్టాప్లోనే చేయాలని. అవునండి, ప్రస్తుతానికైతే మొబైల్లో ఆండ్రాయిడ్ వర్షన్ అయితే అవైలబుల్లో లేదు, విండోస్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. సవితాబాయి గారు చెప్తున్నారండి, ఐఎమ్ న్యూ టు మేకింగ్ యూట్యూబ్ వీడియోస్, ఐ ఫెల్ట్ దట్ యువర్ వీడియో ఇస్ గ్రేట్ అండ్ మే బీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రొవోక్ ట్రైనింగ్స్ వాళ్ళు అడుగుతున్నారు, కంటెంట్ లిమిట్ ఉందా బ్రదర్? ఉందండి. ఈ క్లిప్ ఛాంప్ అనే యాప్లో 10 minutes లిమిట్ అయితే ఉంది. 10 minutes వరకు అయితే ఏఐ జనరేటెడ్ వాయిస్ ఓవర్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు మీరు. అందుకంటే ఎక్కువ డ్యూరేషన్ కావాల్సి వస్తే మీరు 2 clipsగా అయితే జనరేట్ చేసుకోవచ్చు. 10 minutes వరకు ఒక క్లిప్, 10 minutes తర్వాత ఇంకో క్లిప్గా జనరేట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని క్లిప్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు నరేంద్ర గారు అడుగుతున్నారండి, స్పీచ్ టు స్పీచ్ సపోర్ట్ అవుతుందా సార్? స్పీచ్ టు స్పీచ్ అంటే వాయిస్ క్లోనింగ్ అనుకుంటానండి మీరు అడుగుతుంది. వాయిస్ క్లోనింగ్ ఫెసిలిటీ అయితే ఈ యాప్లో ప్రస్తుతానికి లేదు. డిజిటల్ డ్రీమ్స్ డిజిటల్ స్టూడియో వాళ్ళు చెప్తున్నారండి, సూపర్ బ్రదర్ అని. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ మనకు ఫ్యాక్ట్ స్టోరీస్ తెలుగు వాళ్ళు అడుగుతున్నారు, అన్న వీడియో డౌన్లోడ్ అయ్యాక వీడియో నుంచి ఆడియోని ఎలా కన్వర్ట్ చేయాలని అడుగుతున్నారు. మొబైల్లో మనకు వీడియో MP3 కన్వర్టర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులోంచి అయితే చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి MP3 ఫార్మాట్లోకి. సిస్టంలో కూడా మనకు గూగుల్లో జస్ట్ వీడియో టు MP3 కన్వర్టర్ అని క్లిక్ చేస్తే చాలా యాప్స్ అయితే కనిపిస్తుంటాయి. ఏ యాప్ యూజ్ చేసుకునైనా సరే మనం చాలా ఈజీగా MP3 ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు తొట్టం శక్తి రమేష్ సాయి అడుగుతున్నారండి, గుడ్ మిత్రమా, సింపుల్గా సుత్తు లేకుండా చక్కగా అర్థమవుతుంది ఈ ప్రజెంటేషన్. ఇది తెలుగు నుండి తెలుగుగా మారుస్తుందా లేక ఇంగ్లీష్ టు తెలుగు మాత్రమేనా? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ అని అడుగుతున్నారు. ఇది తెలుగు అక్షరాల నుండి తెలుగు వాయిస్ని అయితే జనరేట్ చేస్తుందండి, ఇంగ్లీష్ టు తెలుగు కాదు.
గుర్తుంచుకోండి. నెక్స్ట్ సుజాత కాటూరి గారు అడుగుతున్నారండి, ఫ్రీ యాప్ నా బ్రో అని. అవునండి, ఇది ఫ్రీ యాప్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ స్టోరీస్ తెలుగు వాళ్ళు అడుగుతున్నారండి, యాప్ నేమ్ లింక్ పెట్టండి అని. కింద డిస్క్రిప్షన్లో ప్లస్ ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. క్లిప్ ఛాంప్ అనే యాప్ అండి. గూగుల్లో మీరు జస్ట్ క్లిప్ ఛాంప్ అని టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్కువగా మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తున్న డౌట్స్ అన్నీ కూడా ఈ టాపిక్స్ గురించే ఉంటున్నాయి. కాబట్టి తెలుగు వాయిస్ ఓవర్కి సంబంధించి మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమన్నా కొత్తగా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీకైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.